మీట్వీ న్యూస్కి స్వాగతం. నా పేరు వారు. ఇంక డీటెయిల్ చూస్తే ప్రభుత్వ విద్యార్థుల చదువు అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందని, విద్యార్థులు ఇష్టపడి చదవాలని ఉపాధ్యాయులు చెప్పిన పాఠ్యాంశాలు శ్రద్ధగా విన్నప్పుడే భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉంటారని, ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులే ఉన్నత స్థాయి ఉద్యోగాలు ఉన్నారని మెదక్ జిల్లా విద్యాధికారి రాధాకృష్ణ తెలిపారు. చేగుంట మండలం చందాలపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా చావలి లక్ష్మీ సుబ్రహ్మణ్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిభ గల విద్యార్థులకు 64,000 రూపాయలను ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి నీరజ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కిషన్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు అమరేశ్వరరెడ్డి, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ సంతోష, అదేవిధంగా తపస్సు, మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా లక్ష్మణ్, ఉపాధ్యాయులు విఠల్ రెడ్డి, అజిత, శ్రీనివాస్, సిద్ధిరాములు, శంకర్ మీనా, యాదగిరి, రాములు, అదేవిధంగా గిరిధారు, దామోదర్, బంగారయ్య తదితరులు పాల్గొన్నారు. ఎయిత్ క్లాస్ నుంచి చెక్ ఇవ్వడం జరిగింది సార్. 1000 ఎబో ఉన్న వాళ్ళకు, మిగిలిన వాళ్ళకి లిక్విడ్ అమౌంట్ ఇచ్చారు సార్. హెచ్ఎం అకౌంట్ అది కూడా కొంచెం కవర్లో పెట్టి సింధుజ ఎయిత్ క్లాస్ అది సంధ్య వాళ్ళకి నాకు శుభాకాంక్షలు. సో అయితే ఇక్కడ నాకు ఒక చిన్న విషయం సార్, మనకు చావలి లక్ష్మీ సుబ్రహ్మణ్యం అనే ఫౌండేషన్ వాళ్ళు మాకు, అంటే నేను ఇంతకుముందు పాపనపేట మండలి యూసుపేటలో చేశాను సార్. అక్కడ నియర్లీ ఒక మండలంలో 4-5 స్కూళ్ళు స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది, ఒక ఫండ్ వాళ్ళు, స్వచ్ఛంద సంస్థ వాళ్ళు. సో వీళ్ళు 2008లో ఈ చావలి లక్ష్మి అనే వాళ్ళ అమ్మ అండ్ సుబ్రహ్మణ్యం అనేటువంటి వాళ్ళ ఫాదర్ పేరు మీదుగా ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేశారు సార్. సో డొనేషన్ తీసుకొని ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారో, మంచి ఎడ్యుకేషన్ చదువుతూ పైసల విషయంలో కొంచెం ఇబ్బంది పడే వాళ్ళకు ఒక హెల్ప్ఫుల్గా అయ్యే విధంగా ఒక ప్రోగ్రామ్ చేస్తారు. కాబట్టి మాకు కూడా అక్కడ చేసేవాళ్ళు, నేను ఈ స్కూల్ మొన్న రీసెంట్లీ 2024 జూన్లో రావడం జరిగింది. జరుపుకుంటాం. మరి ఈ 14 నవంబర్ రోజున మీ అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, ముఖ్యంగా ఈ 14 సంవత్సరాల లోపున్నటువంటి వాళ్ళందరూ కూడా బాలల కిందనే వస్తారు. కాబట్టి 10వ తరగతి వరకు ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మరి స్కూల్ ఎడ్యుకేషన్లో బాలల కింద ట్రీట్ చేయబడతారు. దీనికి సంబంధించి ఈరోజు ఈ చావలి లక్ష్మి తర్వాత సుబ్రహ్మణ్యం ఫౌండేషన్ వాళ్ళ ఆధ్వర్యం లోపల సుమారు 64,000 రూపాయల వరకు పిల్లలకి ప్రోత్సాహకంగా ఉండాలనే ఉద్దేశంతో మీకు ఈ నగదు అమౌంట్ అనేది అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులకు చెప్పేది ఏంటంటే, 6th to 10th క్లాస్ పిల్లలు ఇక్కడ కూర్చొని ఉన్నారు. 6 నుంచి 10వ తరగతి వరకు అందరూ పిల్లలు చదువులో నిమగ్నమై మీకు సంబంధించి భవిష్యత్తు టార్గెట్ అనేది నిర్దేశించుకొని దానికి అనుగుణంగా మీరు చదివితే మీ ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉన్నప్పటికీ ఇటు ప్రభుత్వము ఇటువంటి ఎన్జిఓ సంస్థలు కూడా మీ చదువుకు చేయూత అందించడానికి ముందటికి వస్తున్నాయని చెప్పడానికి కోసం ఈ ఫౌండేషన్ మనకు మంచి ఉదాహరణ. కాబట్టి ఏ పిల్లలైతే బాగా చదువుతారో, చదువులో బాగా రాణిస్తారో అటువంటి వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఇటు ప్రభుత్వం పాత్ర, అటు ఎన్జిఓల పాత్ర కూడా ఎంతో వాళ్ళు ఇవ్వడానికి ముందరికి వస్తున్నారు. కాబట్టి అటువంటి వాళ్ళందరూ కూడా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫున నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా ఈ 10th క్లాస్ పిల్లలు ఎవరైతే ఇప్పుడు 10th టెస్ట్లో బాగా ముందు వచ్చి మంచి మార్కులు స్కోర్ చేసి ఈ రోజు ఈ లబ్ధి పొందుతున్నారో, మిగతా పిల్లలు కూడా వాళ్ళని చూసి మేము కూడా అట్లా ఎందుకు చదవకూడదు, మేము కూడా అట్లా లబ్ధి ఎందుకు పొందకూడదు అనే భావన మీ లోపల పోటీతత్వం అనేది పెంపొందించడం కోసమే మన ఇక్కడ ఉండేటువంటి ఉపాధ్యాయులు ఈ రకమైనటువంటి మరి దాతలను అడిగి మీ లోపల పోటీతత్వాన్ని పెంపొందించడం కోసమే ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసిందని నేను భావిస్తున్నాను. కాబట్టి అందరూ కూడా పోటీ పడి చదివి
ఇదంతా కాంపిటేటివ్ వరల్డ్ అంతా. ఎక్కడికి వెళ్ళాలన్నా, ఎక్కడికి మనం